ఈ మహానుభావుడు ఏ విధంగా బహుజన రాజ్యం స్థాపించిండో, ఎవరా మొదలుపెట్టిండు. నేను ముందే అగ్రిమెంట్ చేసుకున్నా, ఇప్పటిదాకా దుంకి ఉన్న లాగు ఊసిపోయింది, ఉన్న చుట్టూ ఊసిపోయింది. The debate is very clear whether we are going to form a Bahujan government in Telangana or not. Yes. Suppose if you want to start a Bahujan, ఈ బహుజన అటువంటి భావజాలం ఏందని చెప్పడానికి ఈ బహుజన కల్చరల్ ట్రూప్ పెట్టారు. కొట్టండి చెప్పండి. పాలక వర్గాల యొక్క అధికారం ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో అది పౌర సమాజం భావాలలో ఉంటుంది. వెరీ సింపుల్. వసునూరి రా వెనకపోయి, నువ్వు పోయేట్టు అవునండి, దా జీలకర్ర నువ్వు రాస్తుంటావు. గ్రామాలు నిలబడి గ్రామాల్ని అంబేద్కర్ ఆయన రాసిన ఆర్టికల్లో చాలా గొప్ప 20 ఏళ్ల కిందట గ్రామాన్ని ధ్వంసం చేయాలన్నట్టు అంబేద్కర్. ఎందుకంటే ఆ గ్రామం ఇట్లుంటుంది. అసలు ఇది గ్రామమే కాదు, నీది పల్లె, మాదిగా మాల పల్లె. యు ఆర్ నథింగ్ టు డూ విలేజ్ అన్నాడట. అటువంటి మేధావి ఒరే మావాడు ఎటువంటి మా కులపోడు డప్పోడు దేవేంద్ర ఇంకొక ఆయన మన భాస్కర్, అందే భాస్కర్ ఇక్కడ ఉన్నా వస్తాడు. అయ్యా ఇంకెవరెవరు ఉన్నారు పిల్లలు మీటింగ్? ఎస్ ఏంటి షామ్ ఏంది? పాటలు పాడతావా? ఈ పాటలు నాయన్ని పాడతావు, నువ్వు పాడతావు, ఇదే పని. ఎస్ శ్యామ్ అటు మమ్మీ వస్తుంది, డాడీ అటు. ఎస్ మీ వయసు చాలా చిన్న వయసు. ఐఎమ్ 75. When my mother used to work as a mason laborers in Aurangabad among the Ambedkar. Then they learned the lesson. జ్ఞానం ఒకటే మిగిలిపోను ఆ శేషయ్య లక్ష్మమ్మకు చెప్పారట, చదివించారు. దట్ ఈజ్ మై ఆర్జిన్. అది నా పునాది. తల్లిదండ్రులు ఇద్దరు ఒక బుద్ధిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు చేశారు. నేను అందుకే ఈరోజు డెఫినెట్గా ఇక్కడ అది ఇది కాకుండా ఈ మధ్య మార్గంగా ఉండేటటువంటి బుద్ధుడు చెప్పినట్టు బహుజన రాజ్యమే వస్తుంది, వచ్చి తీరాలి. అయితే వచ్చి తీరాలంటే నా ఉద్దేశం ఏంది, ఎవరు తెచ్చుకోవాలి, అది వచ్చి రాదు. సపోజ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మీరు యారు మంచిగా చదువుకున్న వాళ్ళు, అంబేద్కర్ నుంచి తెలిసిన వాళ్ళే వచ్చారు. కానీ అస్సలు ప్రజలు గ్రామాలలో ఉన్నారు, డప్పు పట్టుకున్న వాళ్ళ దగ్గరికి. మీరందరిలో ఎవరు మొట్టమొదట మచ్చందరు నీకే చెప్తున్నా, ఆ పాట పాడు ఒక లైన్. నాకు సౌండ్ వద్దు. ఓహో, ఏ చీకటి మింగును అను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మనసిని గతులు మారట పల్లకిలు గల సకల జనం, తరాలు మనసిని గతులు మారట పల్లకిలు గల సకల జనం, వస్త్రకుల విషకం విడబడి నలిగిపోకు గల ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే,
అడుగుతాను అనుభవించిన బాధను కలిసి భావితరాల భవిష్యత్తు అంతా నువ్వే తెలిసి అడుగుతాను అనుభవించిన బాధను కలిసి భావితరాల భవిష్యత్తు అంతా నువ్వే తెలిసి అనువులో జీవం నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూపెనా ప్రతిని పొందుపరిచాను ప్రపంచమే తొంగి చూసెనా ప్రతిని పొందుపరిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి కమ్మునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి కమ్మునో తను వెలుగై రాకుంటే This gentleman is convener of this Dhoomdham. Potential. Hey, చెప్పేసేస్తున్నా డప్పులు ధూమ్ధాం అంటే డప్పులు దుంకుడు కోసం రాలే ఇక్కడికి. అది గుండె చప్పుడు. అది యొక్క ఆ గుండె చప్పుడు. అది మానవ చరిత్రను మార్చిన చప్పుడు. అలా ఊరావలా విసిరివేయబడ్డప్పుడు ఆ చనిపోయిన ఆవు కాలు మొక్కి దాని యొక్క చర్మాన్ని తీసి తన డొక్క కొట్టుకునే డప్పు అలా దుంకులాడని కాదు. అది చైతన్యం పరుస్తుంది. అది చావు కాడ మోగిస్తుంది, పెళ్లి కాడ మోగిస్తుంది. అది మానవ లోకాన్ని లేపడానికి దనదనదని శబ్దం వేస్తుంది. దుంకులాడడం కాదు. ధూమ్ధాం మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ అరే ధూమ్ధాం చేస్తున్నాం బ్రో దుంకురో అన్నట్టు కాదు. అది మేల్కొల్పే గీపం. కాబట్టి మనం ఏమైపోదాము, ఎట్లా బతుకుతాము అనేది మనం ఇంటింటికి పోయి ఇప్పుడు చేయవలసిన పని ఇంటిలో నుండి విప్లవం తీసుకురావాలి. మొట్టమొదట స్త్రీలని విముక్తి చేయాలి. అమ్మాయిలు చెప్పండి కొట్టండి. అమ్మాయి రామ్మ ముందడికి రా మాట్లాడటప్పుడు వీళ్ళెవరుమా మీరేది ఇంక అమ్మాయి వీళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇవ్వాలనే వెళ్ళి ఏమైపోతుంటే నా పిల్లవారు ఏడుగురు వాళ్ళను చైతన్యవంతం చేసినప్పుడు బాబాసాహెబ్ చెప్పినట్టు ఈ దేశంలో ఉన్న స్త్రీలను ముందు చైతన్యవంతం చేస్తే ఇంటింటి నుండి మన యొక్క ధూమ్ధాం దుఃఖాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెళ్ళండి. ఎస్, నేను కస్తూరి మీ కార్యక్రమం చెప్పినప్పుడు మీరు ఎట్లా తీసుకెళ్ళాలి? ఇట్ ఈస్ నాట్ సింపుల్ ధూమ్ధాం. ఇది పెట్టి ఇది మనసును కాలిపోతున్న రోజులు. అంతకుముందు అనేక ధూమ్ధాములు చేశాం, వేల మైళ్ళు తిరిగాం, నెత్తురు భూమిని జల్లాం. ఆ ప్రజల కోసం వచ్చాం, వాళ్ళ కోసం పాట పాడాం. ఆ దప్పులు, ఆ ధూమ్ధాములు ఎవరిని రాజులు చేశాయి, ఎవరికి రాజరికం ఇచ్చారు. ఆ పాటలు, ఆటలు, మాటలు ఎవరికి ఏమయ్యాయి. మాలాంటి వాళ్ళు కూడా అనేక మెట్లు, అనేక తప్పులు, అనేక బింగిలు తీస్తూ ప్రజల మధ్య తప్పుతున్నారు. మనిషి ఇది ఆత్మవిమర్శలు చేసుకునేటటువంటి మీటింగ్. నేను
మన మిత్రులతో టీంతో అదే చెప్పాను, ఇది ఆత్మవిమర్శన చేసుకునే మీటింగ్. అందు గురించే నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడతాను చెప్పాను. బహుజనుల రాజ్యం వచ్చి తీరుతుంది. తప్పకుండా వస్తుంది. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. వాడు చూడు బహుజనులు వస్తుంటే దూకులాడుతున్నాడు. ఎందుకు వస్తుందంటే అది వాయించకు. అలా కీబోర్డ్ బంద్ చేయలేరా ప్లీజ్, నో వాయించు. నేను దుంకులాడడానికి రాలే. నేను దుంకుతే చూడు మళ్ళీ ఎట్లయితుంది. ఈ బహుజనులలో ఇట్లున్న నిచ్చెన మెట్లు గురించి మాట్లాడుతున్నారు మనోడు. ఎవరు బహుజనులు? ఈ పని చేసేటోళ్ళంతా బహుజనులు. ఈ తిని కూకొని ఓట్లు దొంగతనం చేసేటోళ్ళంతా పయ్యోళ్ళు. అది సింపుల్. అయితే ఈరోజు మా మిత్రులు ఎవరిదాకా మాట్లాడి చెప్పింది ఏంటంటే, మరి వీళ్ళకి ఎప్పుడు రాజ్యం వస్తుంది? అంబేద్కర్ చనిపోయే ముందు ఇవి చిన్న చిన్న కథలు, పిట్టే కథలు మా అమ్మ చెప్పేది నాకు. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉన్నప్పుడు చెప్పేది. అంబేద్కర్ అన్నాడట, రట్ అన్నాడట, अंबेडकर जी आप इस देश के लिए क्या किए हैं? आपके लिए क्या किए हैं? मेरे लिए क्या? మా కోసం ఏం చేసినావు అన్నాడట. అవును, నేను నా జీవితంలో మీకోసం ఏం చేయలేదు. కష్టం ఈ దేశంలో. ఏం చేయండి మరి? ఇప్పుడు ఏంటి నువ్వు చచ్చిపోయేటట్టు నువ్వు చెప్పు. ఒకటి మాత్రం చేసినారంటే గుర్తుంచుకో, ఎవడైతే ఇక్కడ ఉండేవాడో దొర, భూస్వామి, అధికారం, అణచివేత, దోపిడీ, దౌర్జన్యం చేసే ఈ వర్గంతో నిన్ను తరాల నుండి 5,000 నుండి నిన్ను చెప్పుతో తొక్కి నలిచివేశారు. నీకు ఒకటి ఇస్తున్నాను, అది ఓటు. ఒక రోజు వచ్చి వాడిని కాలు మొక్తాడని చెప్పాను. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అదే ఓట్ల విప్లవం గురించి చెప్తున్నారు వీళ్ళు. కొంచెం సారం ఉంటే కొంచెం పోయండిరా నీళ్ళు. అది మనం ఎట్లయినా తాగేదే. ఎందుకు వద్దని గీత పెట్టుకోవాలి? కొట్టడం సప్పట్లు. సో నంబర్ 1 is one man, one vote, one value. జీలకర్ర ఇక్కడ నువ్వు రాసినట్టు ఇక్కడ ఉండేటటువంటిది ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇది ఊరు కాదు. నాకు ఊరుండి ఊరు లేదు, నాకు పేరుండి పేరు లేదు. నా పేరు అరే, అసే, తుసే ఏమంటాడు. నా జీవితం అంతా తలుచుకొని ఉండాలి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ నుండి విముక్త అక్కడ వెళ్ళాను. అక్కడ ముస్లింలు కలిస్తే నేను అక్కడట్లే, క్రైస్తవులు కలిస్తే ట్రైబల్స్ అలా దూరంగా ఉన్నారు. ఈ ఊర్లో ఉన్నారు. ఈ ఊర్లో నుండి నేను విముక్తి కావాలి. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇక్కడ నుండి ఇట్లా ఎక్కలేవు, ఎందుకంటే ఆస్తులు మొత్తం నీ చేతున్నాయి, నువ్వు ఇట్లా ఎగబాకలేవు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, బీ ఎడ్యుకేట్ అన్నాడు. మా పర్సనల్ చదువుకున్నాడు, ఇంతింత అయ్యాడు, ఎంఏ అయ్యాడు, పిహెచ్డి అయ్యి ఈడొచ్చి ఎక్కిండు. కానీ అగో నేను చనిపోతున్నప్పుడు కాపాడే ఆఫీసర్ ఉన్నాడు. సో వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. నువ్వు ఇక్కడ బీ ఎడ్యుకేట్ అన్నాడు. ఎప్పుడైతే మీరు చదువుకున్నారు కాబట్టి బ్రేక్ త్రూ అయింది. బట్ ది క్లాస్ పోలరైజేషన్ ఇన్ కాస్ట్, కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. జేబీ రాజు గారు, అవర్ క్లాస్ ఇస్ ఎ పోలరైజేషన్ క్లాస్. దేర్ ఇస్ ఎ క్లాస్ పోలరైజేషన్ ఇన్ ద కాస్ట్. అదే కులంలో ఇంకో 6వ అంతే తయారైంది, 5 కాదు. అది మనమేరా బాబు, ఆలోచించండి. ఎప్పుడైనా నీకు వచ్చిన పే బ్యాక్ నుండి వచ్చిన డబ్బులు పక్కొని చదువుకున్నావా అని చెప్పినావా? ఆయన లండన్లో చదువుతున్నప్పుడు రమా, అమ్మదేది రమ బొమ్మ ఉందారా? రమాబాయి, సావిత్రిబాయి ఉంది. పర్లేదు పర్లేదు పర్లేదు. రమా నాకు డబ్బులు పంపుతావా అని అడిగాడట.
ఇవన్నీ మా అమ్మ చెప్పిన కథలు చెప్తున్నా. ఐఎమ్ టెలింగ్ ది స్టోరీస్ దట్ మిస్టర్ జేబీ రాజు నోస్ దట్ when I was studying engineering, both of us written Ambedkar Burakatha went to the street to street in these twin cities. Am I correct? At that time I was only 19-20 years. మా అమ్మ చెప్పిన మాట అప్పుడు అన్నదంట, రమా బాగున్నావా? బాబు బాగున్నా. పిల్లలు ఎట్లా ఉన్నారు? అప్పుడు గొల్లుని ఏడ్చేసిందట. మన ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు. ఓహో చనిపోయారా? ఓహో చనిపోయారా అంటేంటి? మనకు ఈ దేశంలో ఉన్న కోట్లాది ఆడపిల్లలు మన బిడ్డలే కదా. జై భీమ్, జై భీమ్. కొంతసేపు అయినాక, రమా నాకు లండన్లో కోర్స్ కోసము కొన్ని డబ్బులు కావాలి, ప్రింటింగ్ చేయాలి, రాయాలి, పంపగలమన్నారట. బాబు పిడికలు కొట్టి బతుకుతున్నా, ఈ పిడికలతో వచ్చే డబ్బుతో ఎట్లా ఏం పంపగలడు? అప్పుడు నవ్వాడట. నాకు తెలుసులేవు నీ దగ్గర ఉన్నాయని. ఆమె పిడికలు కొట్టిన డబ్బును బాబాసాహెబ్ పంపించింది. దట్ వాజ్ దట్ డే. నేను ఎందుకు చెప్తున్నా అంటున్నంటే, మేము ఈ విషయాల్ని ఈ కోట్లాది మంది ప్రజలకు చెప్పిన. ఐ వెంట్ త్రూఅవుట్ ది కంట్రీ. యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ ఎ కేస్, ఐ విల్ బి హ్యాంగ్. నిన్నగాక మొన్న బెంగళూరు కేసులో నేను ఉన్నప్పుడు ఎక్కువ నకరాలు చేస్తే కట్ట తీసుకొని వస్తే నేను ఉరేస్తారా అంటాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నోబడీ నోస్. 37 కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత, 22 కేసులు, 28 ఏళ్ల కింద పెట్టిన 28 ఏళ్ల కింద పెట్టిన కేసు, 28 ఏళ్ల కింద పెట్టిన కేసు నీకు మొన్న వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఈ శక్తి, ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇది బాబాసాహెబ్ పుస్తకాలు చదవడం. అంతే. రెండవది సూత్రం అయిపోయింది. ఇప్పుడు ఇట్లున్న నిచ్చెన మెట్లు బి ఎడ్యుకేట్, బి ఆర్గనైజ్ అయినాడు. తర్వాత నీకు ఓట్లు కావాలన్నాడు. బ్రదర్, ఈ 59 మంది సమస్య ఏందో అని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ 59 మంది సమస్య తేల్చాలి మనం. ఈ 59 ఈ మధ్య ఒక బీసీ మిత్రులు అడిగితే నేను చాలా తిరిగినప్పుడు చెప్పిన, నేను ఒక దాసునైతా, ఒక మాదిగ దాసు, మాల దాసునైతా. పాటలు పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడు? నరుడా వినరా నరుడా, మండల్ కమిషన్ సందేశం వినరా నరుడా, కాలంతో కదులుతున్న కాలజ్ఞాన తత్వం. నేను వీళ్ళ చెప్పదలుచుకొని ఏమన్నాడు? పైనోహోడు కొట్టేస్తా మిమ్మల్ని ఎవడన్నా మాట్లాడితే, దుఃఖంతో మాట్లాడుతున్నాడు. పైనోహోడు నవ్వుతుండు, కిందోడు ఏడుస్తుండు, నడుమోడు నలిగి నలిగి నాశనమైపోయినాడు. గో టు దిస్ ఫెలోస్. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకే మీరు నడవడం ప్లీజ్, మనం తపస్సు చేయాలి. అలా చేయకూడదు. నేను పాట పాడుతున్నప్పుడు ఆ రక్త తర్పణం చేసి భూమి మీద రక్తం చూసి పాడిన పాట వినండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి. 12% వీళ్ళు, 18% వీళ్ళు, 59% వీళ్ళు, 30 కూడు. నో మ్యాథమెటిక్స్. యూ హ్యావ్ టు సింథసైజ్ లైక్ దిస్. దట్స్ then you are going to victory. ఈ 18 మంది మన మాదిగోళ్ళు, ఈ బయట పోయిన వాళ్ళు 14 మంది, ఈడు 59, ఈడు బీసీలు గారు, ఇవన్నీ కూడితే 99. మనమే ఎక్కుతాము, మనం ఎక్కుతలేము. 1% లేనోడు ఇప్పుడు ఎక్కి కూకుండు రానో. No mathematical calculation, my dear. Scheduled caste, scheduled tribe, SC, ST, BC, minorities, especially the BCs of this Telangana. నేను తెలంగాణ జరుగుతున్నప్పుడు ఆ బీసీ నాయకులకు పలుమొక్కిన, ఒరే ఇది మంచి అవకాశం. మీరు 59 మంది ఉంటే పైవాన్ని మొక్కుతుంటావు, కిందోని దొక్కుతుంటావు. కొట్రా సప్పట్లని. అయితే వాళ్ళు ఇటువైపు తిరగాలి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఫస్ట్ మనం విలేజ్ను ఏ విధంగా మార్చాలో చేయాలి. మన కళాకారులందరూ పల్లె పల్లెకు వెళ్ళి ఓట్ల విప్లవం తీసుకురావాలి.
మా ఓట్లు మాకే. జై భీమ్. మీ ఓట్లు అడుగుతలేము. ఈ మా ఓట్లు మాకు. వాళ్ళు మంచిగా నేర్చుకున్నాడు. పార్టీ పెట్టి టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి పల్లె పల్లె తిరిగి ప్రచారం చేసి తాగబోసి బూత్ కార్డు తీసుకొచ్చి గుద్దిపిచ్చి గెలిపించుకునే కంటే గెలిచినోనే కొరుకుంటే మంచిగుంటది అనుకున్నాడు నన్ను. ది ఎలక్షన్ enemy is very clear. Mine is ఫక్తు రాజకీయం. వెరీ క్లియర్గా ఉన్నాడు. తెలంగాణ వచ్చినప్పుడు ఇంతకుముందు మన పశువులు చెప్తుండే, అన్నా మనకు వచ్చింది ఉత్తుత తెలంగాణ కొట్టండి. మరి మీరేం చేస్తారంటే గట్టి తెలంగాణ తీసుకొస్తారంట. తీసుకురండి మీ కాదు. బహుజన తెలంగాణ తీసుకొస్తామన్నా. అది ఎట్లుండదో తెలియదు రాని దండం పెడతా. అందుకే మిత్రులారా, ఈ కల్చరల్ ట్రూప్ పల్లెల్లోకి వెళ్దాం, ఇంటింటికి పోదాం. ఈ 75 ఏళ్ళ నేను కంచె కాపుల్లో మేము ఉంటాం. నేను నాయకత్వం ప్రజల్ని మనం చైతన్యం పరచాలి. ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరో చేతిలో మనము ఓటును పట్టుకొని వెళ్ళండి. నేను తుపాకు పట్టుకోమని చెప్తలేను ఇప్పుడు. అందుకే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్దాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, మీరు వెళ్ళండి. ఈ ప్రోగ్రాం అయితేనే మీరు అంబేద్కర్ టు అంబేద్కర్, మస్జిద్ టు మస్జిద్, టెంపుల్ టు టెంపుల్ అక్కడ వెళ్ళండి. అక్కడ పాటలు పాడు. ఈ ధూమ్ధాం అంటే వాళ్ళని మేల్కొల్పుదాం. తప్పకుండా మనకు రాజ్యం వస్తుందని చెప్తూ అధ్యక్షులు వాళ్ళు నేను చివరికి అయిపోయే వరకు ఉంటా. అందుకే అంబేద్కర్ని, పూలేని మీ అందరికీ వందనాలు చెప్తూ మనం ప్రజల దగ్గరికి వెళ్దాం. దట్స్ వాట్ ఐ హావ్ డన్. At the age of 19, I have taken 5 bullets. I was in the forest. 5 సంవత్సరాలు నాతో పాట పాడిన 32 మంది అమరవీరులు అయిపోయారు. నాతో పాట పాడి ఆడిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 32 మంది అమరవీరులు అయిపోయారు. కళాకారులారా, రచయితలారా, ఈ రాజ్యం మీది, ఈ దేశం మీది. పాలకుడు క్లియర్గా ఉన్నాడు. ది ఆల్వేస్ అవర్ ఎండ్ ఈజ్ వెరీ క్లియర్. మన దగ్గర ఈ సింథసైజ్ కావాలి. ఈ సింథసైజ్ కావడానికి పెద్ద విప్లవం అవసరం లేదు. మనం ఈ పాటలు విన్న మిత్రులు మీ అందరికీ వస్తారు, మీరు కాపాడుకోండి అని చెప్తూ నేను ఈ మధ్యనే రాసి పాడిన భారత రాజ్యాంగం మీద రాసిన ఒక చిన్న పాట కొంత లైన్లు పాడి చివరికి నేను విజృంభించి పాడతా. జై భీమ్. జై భీమ్. మన మిత్రులు మీరు, నేను కంచకాపలు ఉంటాను. మీరు ఏ ప్రాంతం నుంచి మొదలవుతారో చెప్పండి. సెలెక్ట్ స్మాల్ టార్గెట్, ఫినిష్ అప్. ఎక్కడ ఎవరు ఎంపీ బహుజన్ పేరు మీద నిలబడతాడో చెప్పండి. కమాన్, టుమారో లెట్ us go and make him success. కన్వీనర్, బి గెట్ రెడీ. ఎవరు భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఆయన అన్నట్టు ఓట్ దేవ్ అని చెప్పి ఏ ప్రాంతంలో నిలబడతారో లెట్ దెమ్ క్లియర్. ఎట్లా గెలవడో చూద్దాం. మన ఇంటి నుండే మొదలు పెడతాం. జై భీమ్. చిన్న కొట్టండి అన్న, కూర్చోండి అన్న, కూర్చోండి. నీళ్ళు చిన్న పాట పడతాం. ఎదురా డప్పు, కూర్చోండి. ఇంకో డాడీ వాళ్ళేరా ఇంకోడు డప్పు ఇక్కడ రండి. డప్పు కళాకారులు ఇక్కడ రండి. అది బాగుంది. ఇది భారత రాజ్యం కొంచెం ప్లీజ్.
రండి చిన్నగా పాడండి వెనకుండా ఇది కొట్టద్దు గౌలకు ఒకటి కొట్టి బానిసలారా లెండిరా ఈ బాన్సేన్ బతుకులు వద్దురా ఆ పొలగాడు వచ్చిండు ఇక్కడ పోయిండ్రా చిన్నాడు అని పిలు ఇక్కడ రారా రారా చలో అరే వీడేడుకో విప్లవం తీసుకొచ్చాను గుర్తున్నట్టు ఓ నా బానిసలారా పుట్టుకతో ఎవడు బానిసగాడు నీ బాంచుందురా నీ గులాబోని నీ కాల్ముక్త నీ ఉచ్చదాగుతా పుట్టుకతో ఎవడు బానిసగాడు అధికారం దౌర్జన్యం అణచివేత ఆర్థిక దోపిడీ మనిషిని మానవత్వాన్ని బానిసల్లో చేశారు ఒరే బానిసల్లారా లెండి చిన్నవాడు బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా సలారా అడక తింటే మన ఆకలి తీరది గుద్ది గుంజుకుందాం రో బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బహుజనులారా లెండిరా బాధితులారా రండిరా మన బతుకు మార్చుకుందామురా ఎంగిలి మెతుకులు కడుపు నింపవు ఇక ఎగబడుదాం రండిరో బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అమ్మా ఎందుకలా బానిసగా బతుకుతావు జన్మకు పునర్జన్మనిచ్చే తల్లి నువ్వు బానిసకొక బానిసగా ఎందుకు బతుకుతావు తల్లి ఆకాశంలో సగం మనిషిలో సగం కాదు రాజకీయ అధికారంలో సగానికి సగంగా నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడబుట్టిన సెల్లి నాకు జన్మనిచ్చిన తల్లి నాకు తోడబుట్టిన సెల్లి జన్మాన్ని కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు పాడిన వాయించక విజయ్ ఎన్నాళ్ళి కన్నీళ్ళు కన్నుల నిండా నీళ్ళు నువ్వు బతుకును మార్చే శక్తివి నువ్వు బతుకును మార్చే శక్తివి నువ్వు సింగులు దెక్కితే చాలు నువ్వు సింగులు దెక్కితే చాలు సింహం పరుగులు తీసు బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా నువ్వు బిసాల నవతరమా ఓ నా బిడ్డలారా ఓ యువతర్మ యవ్వనం ప్రకృతి ప్రసాదించిన వరం మనం పోరాడదాం నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో కలబడి నిలబడి పోరాడే సైన్యమా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా
బతుకులు వద్దురా. ఓ నా ప్రియమైన రాజకీయ బానిసలారా, చప్పట్లు కొట్టుర్రా, కొట్టండి సపోర్ట్లు. జై భీమ్, జై భీమ్. వాళ్ళను ఓ నా ప్రియమైన బానిసలారా, రాజకీయ బానిసలారా, అధికారం రాజ్యాంగాన్ని దౌర్జన్యాన్ని అంటించే నిపురవ ఎక్కే సింహాసనం వింటున్నవా పసుడూరి? మచ్చందర్ వింటున్నావా? మహేందర్ కడిగిరా. ఓ నా ప్రియమైన బానిసలారా, ఎక్కే సింహాసనానికి మొక్కితే రాదురా, రాదు. రాజకీయ బానిసలారా, ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా, బాబాసాహెబ్ లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా, లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లింగిరా ఈ బానిస బతుకులు వద్దురా. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, మన భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అది 7 తరాల త్యాగాల జ్ఞాన యుద్ధాల గ్రంథం. 7 తరాల త్యాగాల జ్ఞాన యుద్ధాల గ్రంథం, మానవ ఇతిహాసంలో చెదిరిపోని చరిత్ర. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం జ్ఞానాల యుద్ధం. బోలో రే జై భీమ్, 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 प्यार से बोलो, जोर से बोलो, दिल से बोलो, बोलो रे ప్రజలారా బహుజనులంటి
ఈ మానవ చరిత్రను సృష్టించిన వాళ్ళు, కాళ్ళకు చెప్పులాంటి వాళ్ళు, భూమిని దున్నేవాళ్ళు. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య, తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య. మా భూములు మాకని ఈ ధూమ్ధాం పల్లెల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎలక్షన్ వరకు రాజ్యం మనది. జై భీమ్, జై పూలే. రాబోయే ఎన్నికల వరకు మా భూములు మాకు, మా ఓట్లు మాకు, మా రాజ్యం మాకు నినాదంతో మీరు కదలండి. నేను ఈ 75 ఏళ్ళు 25 ఏళ్ళ తూట మీతో వస్తాను. మీతో నడిచినంతసేపు బహుజనులకు ఎలాంటి తప్పు చేయని మాటిస్తూ ముగిస్తున్నాను.